హాయ్ ఫ్రెండ్స్, జానీ మాస్టర్ పై అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. రేప్ కేసులో అయితే ఈయనపై కేసు నమోదు అవడం జరిగింది. కేసు నమోదు కావడంతో అయితే జనసేనకు సంబంధించి ఎటువంటి పార్టీ కార్యక్రమంలో పాల్గొనొద్దని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశించడం జరిగింది. జనసేన పార్టీ అయితే ఈ విషయాన్ని తెలియజేశారు. నానిగారి సరిపోతా శనివారం మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నానిగారి కెరీర్ లో ఈ మూవీ అయితే బిగ్గెస్ట్ గా అయితే నిలిచింది. ప్రెసెంట్ అయితే నానిగారు అప్కమింగ్ మూవీస్ పై అయితే ఫుల్ ఫోకస్ అయితే పెట్టనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు RC16 మూవీకి సంబంధించి మేక్ ఓవర్ అయితే స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. గేమ్ చేంజర్ లుక్ లో ఉన్న రామ్ చరణ్ గారు అయితే అతి తొందరలోనే RC16 లుక్ లోకి అయితే మారనున్నారు. అండ్ ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది కాబట్టి ఫిట్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మాక్సిమం అయితే ఈ ఫిట్నెస్ కి టైం పెట్టే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. అయితే గేమ్ చేంజర్ సంబంధించి రామ్ చరణ్ గారు షూట్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నా సరే ఈ మూవీ షూట్ అయితే ఇంకా జరుగుతుంది. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పినా సరే దిల్ రాజు గారు ఈ మూవీ వచ్చే ఛాన్సులు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి సెకండ్ సింగిల్ అప్డేట్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసినా సరే ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే ఈ మంత్ ఎండింగ్ లో వచ్చే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. సెకండ్ సింగ్ ఒకవేళ అనుకున్న టైంకి ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తే మరి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. మత్తు వదల పార్ట్ 2 రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో కమిడియన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా అయితే లేదు. ప్రెసెంట్ అయితే ఆయన చాలా మంది బ్రహ్మానందం గారు అలాగే సునీల్ గారి క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేశారని అంటున్నారు. అండ్ ఈ మూవీతో అయితే సత్య గారు బెస్ట్ కమిడియన్ గా ప్రూవ్ చేసుకొని ఉన్నారు. మత్తు వదలరా పార్ట్ 2 మీరు చూసారా? చూస్తే కమిడియన్ సత్య గారి కామెడీ టైమింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి సెప్టెంబర్ 23 నుంచి విజయవాడలో స్పెషల్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే టాక్ గా నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఓజీ షెడ్యూల్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ హరిహర వీరమల్లుకి ఇవ్వడంతో ఫ్యాన్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎనీవే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారిని థియేటర్ లో చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. ఏ మూవీతో వచ్చినా సరే థియేటర్స్ అయితే తగలబడిపోతాయి. ఇదైతే కన్ఫర్మ్. దేవరా మూవీకి సంబంధించి ఆయుధంతో పట్టుకున్న ఎన్టీఆర్ గారు పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తారండి. ఈ పోస్టర్ అయితే వైల్డ్ గా కనిపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. దేవరా మూవీ సెప్టెంబర్ 27 అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ అప్డేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇది కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తో ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.